మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగేత్తస్య నిస్సరతేవాణి జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాలు 3వ తేదీ నుంచి మార్చ్ 3 నుంచి 9వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మేజర్ ప్లానెట్స్ అయినటువంటి గురువు మేషంలోనే ఉంటాడు, రాహు మీనంలోని, కన్యలో కేతువు, శని కుంభరాశిలో, అలాగే రవి బుధులు ఇద్దరు కూడా కుంభంలోనే ఉండడం జరుగుతుంది. శుక్రుడు కుజుడు మకర రాశిలో సంచరిస్తారు ఈ వారం మొత్తం కూడా. ఇక వృశ్చిక రాశి నుంచి కుంభరాశి వరకు ఈ వారం చంద్రుడు సంచారం జరుగుతుంది 3వ తేదీ నుంచి. 3, 4, 5, 6, 7, 8, 9 7 రోజులు తీసుకుంటే కనుక. ఇక ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్తలు వహించాలి, మరియు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటువంటి విషయం మనం ఒక్కొక్క లగ్నపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నం. మేషం వారికి కనుక చూసుకుంటే అసలు ఓవరాల్గా అసలు ఈ వారం ఏ విషయంలో చాలా బాగుంది మేషం వారికి. గ్రహాలన్నీ కూడా ఏ విషయాన్ని బాగా బలంగా చూపిస్తున్నాయి అంటే, ఒకటి వారి పర్సనల్ ఎదుగుదల విషయంలోని కరెక్ట్గా చూసి కనుక ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఆ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని 2. మూడోది విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం ఫలించడానికి ఈ వారం పూర్తిగా గ్రహాలన్నీ కూడా బలంగా ఉన్నాయి. ఇక ఇందులో మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే మరి జాగ్రత్తలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఒకటి ఈ వారం పూర్తిగా అప్పు ఇవ్వడం తీసుకునేటువంటి అంశాల్లోని, వివాహ నిర్ణయాలు లేదా పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలోని కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. ఇవి పర్టికులర్గా జాగ్రత్త వహించండి. అలాగే ధన సంబంధించిన విషయం ఎలా ఉంటుంది, ధనాధిపతి శుక్రుడు వెళ్ళి కుజుడితో గెలిచాడు, దీనివల్ల కొంత భూమూలకంగా ధనయోగం ఉంటుంది. కాబట్టి ఆ ధనాధిపతి మీద కేతువు దృష్టి ఉంది. కాబట్టి ఎవరికి మీరు ధనం ఇచ్చేటువంటి విషయంలో, అందులో ముఖ్యంగా అప్పుగా ఇచ్చేటువంటి ధన సంబంధించిన విషయంలో ఇచ్చారు అంటే అది మీరు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండేటట్టయితే ఇవ్వండి, లేనట్లయితే అది ఇబ్బంది పడుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఈ చతుర్థాధిపతి పర్టికులర్గా మీకు 3, 4 తేదీలు నీచ పొందుతున్నాడు. కాబట్టి నీచ స్థానంలో ఉంటున్నాడు. కాబట్టి చతుర్థాధిపతి 3, 4 తేదీలు ఏదైనా ఒక ప్రాపర్టీ కానీ మన నేర్చుకుందామని ఏదైనా మనం ఒక్కోసారి ఫీజెస్ అవి కడుతుంటాం, ఫలానా సంబంధించింది నేను ఏదైనా కోర్స్ చేయాలని. అటువంటి విషయాల్లో 3, 4 తేదీలు చాలా జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు కూడా ఏదో కట్టేసి ఇబ్బంది పడకండి. అందులో ముఖ్యంగా 3, 4 తేదీలు ఎటువంటి కొనుగోళ్ళు అంటే వాహనం కావచ్చు, గృహం కావచ్చు, వస్తువులు కావచ్చు మీరు కొనుగోలు చేయకపోవడమే మంచిది. బికాజ్ ఆఫ్ చతుర్థాధిపతి నీచ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి. అలాగే సంతాన సంబంధించినటువంటి అభివృద్ధి, క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా కొంతవరకు ధనయోగాలు కొంత చూపిస్తున్నాయి. అయితే అస్తంగత్వంలో ఉంటున్నాడు శని భగవానుడు. కాబట్టి అస్తంగత్వ దోషంలో ఉంటున్నాడు కాబట్టి వ్యాపారాల్లో ఏదో లాభాలు వచ్చేస్తాయనేటువంటి దాంట్లో ఊహల్లోకి వెళ్ళిపోయి అనవసరంగా ఎక్కువగా మనం ఖర్చు పెట్టేయడమో ఇన్వెస్ట్మెంట్ చేయడమో చేస్తుంటాం. ఆ యొక్క విషయాలు ఎక్కువ లాభాలు వచ్చేస్తాయనుకునేటువంటి విషయాల్లో, లేనట్లయితే ప్రమోషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అనుకున్నది అవ్వట్లేదని ఏదో కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఇటువంటి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి దయచేసి. అయితే ఉద్యోగ అవకాశాలు మాత్రం లగ్నాధిపతి దశమంలో ఉన్నందుకు ఖచ్చితంగా మీకు ఈ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో 7, 8 తేదీలు మరింత అనుకూలంగా ఉన్నాయి పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన, ఏ దేవతా ఆరాధన చేస్తే బాగుంటుంది? అందరూ దేవతలు ఒకటే, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్గా ఈ ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుందని ఉంటుంది. ఆ రకంగా సూర్య నమస్కారాలు చేసుకోవడము, నవగ్రహాల్లో ప్రత్యేకంగా శని, రవి
గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, అదేవిధంగా కేతుగ్రహం పర్టికులర్గా మీకు ఫినాన్షియల్గా బాగా ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు కేతుగ్రహం దగ్గర దీపారాధన చేసి గణపతి ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. వృషభ రాశి వారికి, వృషభ లగ్నం వారికి, లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకొని, లేనట్లయితే రాశి నుంచి చూసుకోవచ్చు. మీకు ఈ వారం పూర్తిగా ఏ విషయాల పట్ల చాలా బాగుంది. వ్యాపార సంబంధించినటువంటి అంశాల్లోని మరియు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి, అదేవిధంగా మీకు విదేశాలకు వెళ్ళడానికి, ఈ 3 అంశాల్లో చాలా 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 బాగుంది. అదేవిధంగా కొన్నిసార్లు మనం ఒక పని అనుకుంటాం, అది ఫుల్ఫిల్ అవుతుందో అవ్వదా అని తొనికిసలాడుతూ ఉంటాం, అటువంటిది చాలా బాగుంది. మరి ఏ విషయం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. డెసిషన్ మేకింగ్, తీసుకునే నిర్ణయాలు, వేసే ప్లానింగ్, ఇచ్చే అప్పు విషయంలో ఎవరికైనా అప్పులు ఇస్తున్నాము లేదా అప్పు తీసుకుంటున్నాము, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో, క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించినవి ఏమైనా చేసేటప్పుడు పక్కగా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ వారం మీకు ఫైనాన్షియల్ సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫైనాన్స్ విషయంలో భూమి మూలంగా కొంతవరకు కలిసి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. టీచింగ్ రిలేటెడ్ వాటి మూలంగా కొంతవరకు కలిసి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. విదేశీ మూలంగా కొంతవరకు కలిసి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మీరు ఈ వారం 3, 4 తేదీలు ఎవరికైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు, ఏదైనా మధ్యవర్తిత్వంగా ఉండి అమ్మడం కొనుగోలు చేయించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ మధ్యకాలంలో మీకు ఏదైనా ఒక వస్తువు కానీ వాహనం కానీ కొనుగోలు చేసే యోగం కూడా చూపిస్తుంది. ఐవీఎఫ్లు, ఐయుఐలు చేయించుకునేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇందాకే చెప్పిన అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని. అయితే ఇక్కడ ఈ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు, మీకు అంటే ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఉన్నప్పుడు దూర ప్రాంతం నుంచి విదేశీ సంబంధాలు కుదరడం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైనా సంబంధం చూసుకున్నట్లయితే విదేశీ సంబంధాలే మీరు ఎక్కువగా ట్రై చేయండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ వాహనం మీద వెళ్ళేటప్పుడు అది కాస్త అష్టమాధిపతి వ్యయంలో ఉన్నాడు కాబట్టి, ఈ అష్టమాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే దశమంలో కూడా శని కంబస్ట్ అయి ఉన్నాడు కాబట్టి, దశమంలో ఉన్న శని కంబస్టు అష్టమాధిపతి వ్యయంలో ఉండడం వల్ల కొంచెం ప్రాపర్టీ రిలేటెడ్గా మీకు రావాల్సిన ప్రాపర్టీస్ ఏదైనా రావడం, ఇటువంటి పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది. కాకపోతే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో తొందరపాటు పడి మానేయడము, లేకపోతే ఏదో ఇరుక్కుపోయాను అక్కడికి పోయాను, నేను అనవసరంగా ఈ జాబ్లోకి వచ్చి ఇరుక్కుపోయాను అనేటువంటి ఫీలింగ్ కూడా ఇస్తూ ఉంటుంది ఇది. కాబట్టి ఈ యొక్క అంశాలలో కాస్త జాగ్రత్త వహించండి. ఇక చూసుకున్నట్లయితే మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటి? పంచమ స్థానంలో కేతు సంచారం గుర్తుపెట్టుకోండి. ఇది పర్టికులర్గా రాజకీయ నాయకులకి, సినిమా ఫీల్డ్ వాళ్ళకి ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు నిత్యము మీకు దగ్గరలో గణపతి ఆలయం కనుక ఉన్నట్లయితే గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తూ ఉండండి. అలాగే మీరు కేతుగ్రహం పర్టికులర్గా కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, గ్రాసము గోవుకు తినిపించడం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి, మిథునం వారికి మీకు ఈ వారం ఎలా ఉంది, అసలు ఏ విషయాల్లో చాలా బాగుంది అని చూసుకున్నట్లయితే, ఉద్యోగ అవకాశాలు, అది కేవలం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఉద్యోగం కోసం వెతుక్కునేటువంటి అంశాలలో గ్రహాలు చాలా పాజిటివ్గా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే వ్యాపార అభివృద్ధికి కూడా చాలా చాలా బాగున్నాయి ఇప్పుడు ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి. దీంతోపాటు మీరు మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా కొంచెం గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా కొంచెం మీ సంతానాన్ని వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త స్లోగా వెళ్ళమని చెప్పండి. అయితే మరి ఫినాన్షియల్గా ఎలా ఉంటుంది? 3, 4 తేదీలు మధ్యవర్తిత్వంగా ఉండే డబ్బులు ఇప్పించేటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా 3, 4 తేదీలు. అలాగే ఫైనాన్షియల్ గ్రోత్ అయితే బాగానే ఉంటుంది ఈ వారం కూడా, మీకు అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు తండ్రి గారి ఆరోగ్య సంబంధించినటువంటి విషయంలోని పర్టికులర్గా జాగ్రత్త వహించండి. అట్లాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే,
సంతాన సంబంధించినటువంటి విషయంలో మిథునం వారు సంతానాన్ని పొందేటువంటి విషయం ఐయుఐలు చేయించుకుని ఉంటారు కదా, ఇటువంటి విషయాల్లో సప్తమాధిపతి పంచమాధిపతి అష్టమంలో ఉన్నాడు, షష్టమాధిపతితో కలిసి, అంటే 5వ అధిపతి 6వ అధిపతితో కలిసి 8లో ఉన్నాడు. మరి ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు కదండి అని అనుకోవచ్చు. ఎగ్జాల్టెడ్ పొజిషన్ అలా ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఈ గ్రహాలున్న రాస్యాధిపతి కంబస్ట్ అయ్యాడు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఇక మీరు ఉద్యోగ విషయంలో మంచి అవకాశాలు వస్తాయనుకున్నాము. లాంగ్ జర్నీస్, కొన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, లాంగ్ జర్నీస్ విషయంలో, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లక్ష్మీదేవి యొక్క ఆరాధన, లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన, కరావలంబ స్తోత్రం, లక్ష్మీ నృసింహస్వామి కరావలంబ స్తోత్రం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకుంటే, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. కర్కాటకం వారికి ఈ వారం మొత్తము కూడా ఎటువంటి విషయాల్లో చాలా బాగుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మీకు దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేయడానికి, ఉన్నత విద్యా యోగానికి చాలా చాలా బాగుంది. ఉద్యోగ అవకాశాలు కూడా చాలా చక్కగా లభిస్తాయి. బికాజ్ ఆఫ్ 9th లార్డ్ 9వ స్థానాధిపతి భాగ్యాధిపతి దశమంలో సంచరిస్తున్నాడు. మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ చేసుకునే విషయంలోని, ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు, విద్యా సంబంధంగా తీసుకునే నిర్ణయాల విషయంలోని జాగ్రత్త తీసుకోవాలి. మరియు మీరు మీ యొక్క రాస్యాధిపతి చంద్రుడు 3-4 తేదీలు నీచ పొందుతున్నాడు కాబట్టి 3-4 తేదీలు పొరపాటును కూడా ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకండి. ధనపరంగా చాలా బాగుంటుంది. గురువు యొక్క దృష్టి ధనస్థానం మీద ఉంది. కాకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా కొంత అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్తో పాటు ఎవరితోనైనా ఏదైనా మీడియేటింగ్ చేసే విషయాలు, ఎవరికైనా మీరు మెయిల్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. అలాగే ఇక్కడ 7వ స్థానంలో శుక్రుడు మరియు కుజుడు ఉన్నాడు కాబట్టి, ముఖ్యంగా మీరే కాకుండా మీ యొక్క జీవిత భాగస్వామి కూడా వాహనం నడిపేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. అష్టమ శని నడుస్తుంది కర్కాటకం వారికి, కాకపోతే ఆ శని కంబస్ట్ అయి ఉన్నాడు. కంబస్ట్ అయి ఉన్నప్పుడు అష్టమ శని ప్రభావం కూడా కొంతవరకు తగ్గుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ మీరు ఈ అష్టమ స్థానం అనేటువంటిది ఇన్సూరెన్సెస్, రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన అంశాలు మీరు కొంచెం చూస్ చేయవలసినటువంటి సమయం నడుస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టోత్తరం చదువుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టకం చదువుకోవడం చేయండి. ఇక ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇన్వెస్ట్మెంట్స్ కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. బికాజ్ ఆఫ్ ఇక్కడ బుధుడు ఉన్నటువంటి స్థితి రవి శనులతో ఉండేటువంటి కాంబినేషన్లో ఉంది. మరియు మరొక విషయం ఏంటంటే, విదేశాలకి లేకపోతే ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలనేటువంటి గ్రహస్థితి చూపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చేసుకోండి, మరియు బొబ్బర్లు దానంగా ఇవ్వండి, అన్ని విధాలు బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచే చూసుకోండి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. సింహలగ్నం వారు మీకు ఈ వారం ఏ విషయాల్లో చాలా బాగుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, రీసెర్చెస్ చేయడానికి, పిహెచ్డీస్ చేయడానికి, ఏదైనా దేవతా సంబంధించినటువంటి నిగూఢమైనటువంటి కొన్ని శాస్త్రాల్లో చెప్పినటువంటివి తెలుసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. మరి ఏ విషయంలో జాగ్రత్త వహించాలి? మనీ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనము మరియు ఎవరితోనైనా ఏదైనా కమ్యూనికేట్ చేసేటువంటి అంశాలు చాలా 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 కేర్గా ఉండవలసినటువంటి స్థితి ఉంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే, ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా, అంటే ఈ లగ్నం వారికి
ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వాలండి, ధనం ఏదో రూపంలో ఆగుతూ ఉంది, స్లో అవుతుంది అనుకునేటువంటి వారికి గణపతి ఆరాధన చేసుకోవడం చాలా ఉత్తమం. అదేవిధంగా కేతు గ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. ముఖ్యంగా స్త్రీలతో మాట్లాడేటప్పుడు 3వ స్థానాధిపతి 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి స్త్రీలతో మాట్లాడేటప్పుడు చాలా కేర్గా ఉండాలి. చిన్న చిన్న విషయాలకి గొడవలు అవుతూ ఉంటాయి. 6వ స్థానం అనేటువంటి శత్రుస్థానం కాబట్టి అనవసరమైనటువంటి గొడవలు, అనవసరమైనటువంటి పరాక్రమాలకి వెళ్ళవలసిన స్థితి వస్తూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే 3, 4 తేదీలు ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కాస్త చూసి తీసుకోవాలి. తొందరపాటు పనికిరాదు 3, 4 తేదీలు ప్రత్యేకంగా ప్రాపర్టీస్ విషయంలో. అలాగే ఈ వారం మొత్తము కూడా సంతానానికి సంబంధించినటువంటి విషయంలో చాలా అనుకూలంగా ఉంది. సంతాన అభివృద్ధి, ప్లానింగ్కి, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా మీరు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం ఏదైతుందో చాలా ఫలకృతంగా ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే అష్టమ రాహు సంచరిస్తున్నాడు కాబట్టి 3, 4 తేదీలు మీరు ఏదైనా వాహనం మీద వెళ్ళేటప్పుడు, రోడ్లు దాటేటప్పుడు కొంచెం స్లోగా వెళ్ళండి. ఇది గుర్తుపెట్టుకోండి ప్రధానంగా. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్కి ఇది సరైనటువంటి సమయం. కాకపోతే 3rd and 4th డేట్ మాత్రం కాస్త ఇన్వెస్ట్మెంట్స్ కొనుగోలు చేసేటప్పుడు, వాహనం ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే వ్యాపారాలకు సంబంధించిన, వ్యాపార లాభాలకు సంబంధించినటువంటి అంశంలో వ్యాపారాలు కొన్ని సాగడానికి కొంత అప్పు తీసుకొచ్చి పెట్టవలసిన పరిస్థితి, కొంత లోన్ తీసుకుంటేనే కానీ ఇది ముందుకు వెళ్ళదనేటువంటి స్థితి ఇక్కడ స్పష్టంగా గోచరిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, మరియు దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. కన్యా లగ్నము, కన్యా రాశి, మీకు ఈ వారం బాగా కలిసి వచ్చేటువంటి పరిస్థితులు ఏమున్నాయి అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి వివాహ యోగం మీకు కలుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పార్ట్నర్స్ ద్వారా కొంతవరకు ధనం అనేటువంటిది రావడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. మరి జాగ్రత్తలు ఏమిటి? కొన్ని విషయాల్లో ఎంత మేనేజ్ చేస్తున్నా ఎక్కడో స్ట్రక్ అవుతున్నాము, ఫైనాన్షియల్గా ఎక్కడో స్ట్రెస్ అనేటువంటిది పెరుగుతుంది అనేటువంటిది చూస్తూ ఉంటారు. అలాగే 3, 4 తేదీలు అవతల వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఎంతవరకు కరెక్ట్, మీరు అవతల వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలను తీసుకొని ముందుకు వెళ్తున్నారా? అదేవిధంగా ఏదైనా సంతకాలు చేసేటప్పుడు అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న ఘర్షణ 3, 4 తేదీలు చూపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్కి, ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా సరే మనకు చూడండి, ఒక్కోసారి మనం బయట దేశాలకు వెళ్ళి అక్కడ PR పర్మనెంట్ రెసిడెన్స్ కోసం, గ్రీన్ కార్డ్ కోసం ట్రై చేసేటువంటి వారికి ఈ వారం ఈ యొక్క విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది. అలాగే కొంత ఈ ఫైనాన్స్ ఎవరికైనా ఫ్రెండ్స్కి అది ఇచ్చేటప్పుడు కొంచెం చూసుకొనివ్వండి. ఎందుకంటే 6వ స్థానంలో అప్పుకి కారకుడు, లోను కారకుడు అయినటువంటి శని భగవానుడు కంబస్లో ఉన్నాడు కాబట్టి లోన్స్ ఇవ్వడం, తీసుకోవడము, నిత్య జీవితంలో కొన్ని ఆ రొటేషన్, సర్క్యులేషన్ ఆగడం వల్ల కొంత ఆగడాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి పొరపాటును కూడా ఈ వారం మీరు లోన్స్ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకపోవడమే మంచిది. ఇక విదేశీ సంబంధాలు కుదురుతాయి ఎవరైనా వివాహం కోసం ప్రయత్నం చేసినట్లయితే. అదేవిధంగా కొంత ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా కొంత వేరే వారు, అంటే బాసు ఇంకొక వర్కర్, ఇంకొక జాబ్ హోల్డర్ చేసేటువంటి ఘర్షణలో అనవసరంగా మీరు ఇరుక్కోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆఫీస్లో జరిగేటువంటి కొన్ని ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి సుపీరియర్స్కి మళ్ళీ వాళ్ళ కింద స్థాయి వాళ్ళకి చేసే దాంట్లో మీరు మాత్రం ఎంటర్ అవ్వకండి దయచేసి. బికాజ్ ఆఫ్ లగ్నాధిపతి బుధుడు 6వ స్థానంలో శని రవిల మధ్యన ఉంటున్నాడు కాబట్టి ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. మీరు ఎంత ఈ ఆరాధన చేస్తే అంత బాగుంటుంది. మరియు నవగ్రహాల్లో శని, రవి, కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. వీలైతే గోవుకి గోధుమ రవ్వ, బెల్లం తినిపించండి. అన్ని విధాలు బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి, తులవారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ వారంలో పాజిటివ్గా ఉండేటువంటి ఫలితాలు ఏమిటి?
రుణాలు లభిస్తాయి. లోన్స్ కోసం మీరు ట్రై చేస్తున్నటువంటి లోన్స్ లభించడం జరుగుతుంది. వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అందులో ముఖ్యంగా మేనరికంలో ఏదైనా మీరు ట్రై చేస్తున్నట్లయితే ఇంకా తొందరగా వివాహ ప్రయత్నం సక్సెస్ అయ్యేటువంటి యోగం కనబడుతుంది. కాకపోతే ఈ రాస్యాధిపతి శుక్రుడు ఎవరైతే ఉన్నారో కుజుడితో కలిసినందుకు కొంత వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ మీకు 12వ స్థానంలో కేతు సంచారమే కాకుండా ఈ 12వ అధిపతి కంబస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి శని, రవి ఎక్కడైతే పంచమంలో ఉన్నారో అక్కడికి వెళ్ళి ఉంటున్నాడు చూసుకున్నట్లయితే. అలాగే ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది ఉంది. అందులో ముఖ్యంగా ఫైనాన్షియల్గా మీకు విదేశీ సంబంధించినటువంటి ధనయోగాలు, ఆన్లైన్ త్రూగా, యాప్స్ త్రూగా ధనం వచ్చేటువంటి యోగం బలంగా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 3వ అధిపతి ఎవరైతే ఉన్నాడో ఈ 3వ స్థానాధిపతి కాస్త సప్తమంలో ఉన్నందుకు కొంచెం వివాహ ప్రయత్నాలు కూడా త్వరగా సక్సెస్ అయ్యేటువంటి యోగం చూపిస్తుందని చెప్పుకున్నాము. అదేవిధంగా సోమవారాలు ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవ్వడానికి చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే 3, 4 తేదీలు మాత్రం ఉద్యోగ సంబంధించిన విషయాల్లోని మరియు వివాహ సంబంధించిన నిర్ణయాల విషయాల్లోని తొందరపాటు పనికిరాదు అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే ఉద్యోగ అవకాశాలు ఈ వారంలో కూడా మీకు చాలా చక్కగా చూపిస్తున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కొంత ప్రమోషన్స్ కోసం ఎక్కువ ప్రయత్నం చేయాల్సినటువంటి స్థితి చూపిస్తుంది. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. 1కి 2 రూపాయలు అనవసరంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా మీ గ్రహాలు సపోర్టివ్గా ఉన్నాయి. కాకపోతే సంతానం పొందుదామనుకునేటువంటి వారు ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోని, రాజకీయ సంబంధించిన విషయాల్లోని నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రత్యేకంగా పంచమ స్థానం ఆలోచనా స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు అస్తంగత్వ దోషంలో ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి. ఎంత మీరు సూర్య నమస్కారాలు చేస్తే అంత బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి కుజుడు 3వ స్థానంలో ఉన్నాడు. మరి మీకు ఈ వారం ఏ విషయాల్లో చాలా బాగుంటుంది? అప్పులు ఇవ్వడము, అప్పులు తీసుకునేటువంటి విషయాల్లోని, లోన్ క్లియర్ చేసుకునేటువంటి అంశాల్లోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోని, అదేవిధంగా గమనించుకున్నట్లయితే కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో సక్సెస్ అవ్వడానికి చాలా చాలా అనుకూలంగా ఉంది. మరి ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి? కొత్త బిజినెస్ సంబంధించి కొత్తవి ఏవైనా బిజినెస్లు చేసేటప్పుడు కొంతమంది చూడండి ఏదో ఎక్కువ లాభాలు వచ్చేస్తాయనుకునేది దీంట్లో తొందరపాటు పడేవి చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల్లో మరియు మరొక విషయం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లోని కాస్త జాగ్రత్త వహించాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ధనాధిపతి 6వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా రుణం మూలకంగా ధనయోగం అయితే చూపిస్తుంది. గవర్నమెంట్ నుంచి రావాల్సిన ధనం ఏదైనా రావాల్సింది రావడము, తండ్రి గారికి సంబంధించిన ధనం ఏదైనా మీకు సరైన సమయానికి అందడం, ఇటువంటి యోగాలు ఈ వారం ఫామ్ అవుతున్నాయి. 3వ స్థానంలో కుజుడున్నందుకు కొత్త పరిచయాలు, స్త్రీలకు పురుషులు, పురుషులకు స్త్రీ పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. కాకపోతే మీరు ఏదైనా విద్యా సంబంధించినటువంటి విషయంలో కోర్సెస్ తీసుకునే అంశాల్లోని, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలు, ముఖ్యంగా బ్రీతింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక్కడ కాస్త షార్ట్ జర్నీస్ ఎక్కువ అవ్వడం, ఇంట్లో తక్కువగా ఉండడం, బయట ఎక్కువ తిరగాల్సిన పరిస్థితి ఇవి ఎక్కువగా చూపిస్తున్నాయి. వివాహ సంబంధించినటువంటి విషయంలో చేసే ప్రయత్నాలు కొంతవరకు సక్సెస్ అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఉద్యోగ అవకాశాలు కూడా చాలా చక్కగా మీకు గవర్నమెంట్ జాబ్స్ కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఈ వారం మీరు కనుక వాటికి సంబంధించిన అప్లై చేయడము, వాటికి సంబంధించిన కోర్సెస్ తీసుకోవడం అనేటువంటిది చాలా పాజిటివ్గా చూపిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? ఎక్కువగా దుర్గానామాన్ని జపించండి. పంచమ స్థానంలో రాహు ఉన్నందుకు సర్వసాధారణంగా ఏంటంటే మీకు ఏదో జరిగిపోతుందేమో,
ఏదో అవ్వనుందేమో అనేటువంటి ఒక అపోహ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఆ యొక్క విషయంలో పంచమ రాహు వల్ల జరుగుతుంది, ఏమీ ఇబ్బంది ఉండదు అనుకుంటూ ఓం దుర్గాయ నమః అనే నామస్మరణ మరియు జై గురుదత్త, శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ చేయండి, అన్ని విధాల బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ లగ్నాధిపతి పంచమ స్థానంలో ఉండటం వల్ల, ఈ పంచమాధిపతి రెండవ స్థానంలో ఉండడం వల్ల మీకు ఈ వారంలో జరిగేటువంటి శుభ ఫలితాలు ఏమిటి? డిజైనింగ్, క్రియేటింగ్ ఈ యొక్క రంగాల్లో ఉండేటువంటి వారికి, మరియు మీరు ఏదైనా ఒక కోర్స్ చేయడానికి, విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి, అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ధనస్సు వారికి బయట దేశాల్లో పిఆర్ఆర్ గ్రీన్ కార్డ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలకి చాలా అనుకూలంగా ఉంది. భూమి మూలంగా ధనయోగాలు, ఫ్యాక్టరీస్ మూలంగా ధనయోగాలు కూడా ఫామ్ అవుతున్నాయి. అయితే ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే ఉద్యోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో మానేయడము, లేకపోతే ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. బికాజ్ ఆఫ్ దశమంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కావున ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే 3వ స్థానంలో శని యొక్క అస్తంగత్వ దోషం ఉంది కాబట్టి మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు చాలా కేర్గా ఉండాలి. అగ్రిమెంట్స్ విషయంలో తొందరపాటు పడి ఏదో అగ్రిమెంట్ చేసేసాము, అది ఏదో జరిగిపోతుంది రెండు అనేటువంటివి పనికి రాదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ 4వ స్థానంలో రాహు ఉన్నందుకు విదేశీ విద్య, విదేశీ ఏదైనా విదేశాల్లో కొనుగోలు చేసుకోవడానికి, ఆన్లైన్లో ఏమైనా కొత్తగా కొనుగోలు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. అయితే ఈ వారం మరి వివాహ సంబంధించినటువంటి విషయాలు ఎలా ఉంది అంటే, వివాహ సంబంధించిన ప్రయత్నాలకు కానీ, వివాహ నిర్ణయాలకు కానీ అనుకూలంగా లేదు. అట్లాగే కొన్ని పుణ్యతీర్థాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము ఇటువంటివి గోచరిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ పంచమంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో ఏదైనా ఉపదేశం తీసుకోవడం, ఎవరినైనా గురువుల్ని కలిసి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా మంత్రం తీసుకోవడము అనేటువంటి చూపిస్తుంది. కాకపోతే మీరు 3, 4 తేదీలు ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం చేయకండి దయచేసి. 3, 4 తేదీలు ముఖ్యంగా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ అష్టమాధిపతి అయినటువంటి చంద్రుడు నీచ స్థానంలో ఉంటున్నాడు 3, 4 తేదీలు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. అదేవిధంగా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికైనా చూసుకున్నట్లయితే ఈ వారము మీకు బాగున్నటువంటి ఫలితాలు ఏమిటి అంటే, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి అమ్మకాలు, కొనుగోలు చేయడానికి, మీరు సొంతంగా ఏదైనా కొనుగోలు చేయడానికి ప్లేసు మారడం ద్వారా లాభము అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు, మరియు ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లోని చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఈ వ్యాపార సంబంధించినటువంటి విషయంలో 3, 4 తేదీలు కొంచెం అలర్ట్గా ఉండాలి. పార్ట్నర్స్తోని వివాహ సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అంశంలో కూడా కొంచెం 3, 4 తేదీలు. సప్తమ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు నీచ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి. కాకపోతే మీకు ఈ 2లో ఉన్నటువంటి శని భగవానుడు రవితో ఉన్నందుకు గమనించుకున్నట్లయితే, ఈ రవి అస్తంగత్వంలో శని ఉన్నాడు కాబట్టి రవి అస్తంగత్వ దోషం ఏర్పడింది కావున కాస్త ఈ ధన సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా సూర్య నమస్కారాలు ఎంత చేసుకుంటూ ఉంటే అంత ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. అలాగే రాశిలో చతుర్థాధిపతి, పంచమాధిపతి ఇద్దరూ కలిసి ఉన్నారు కాబట్టి చతుర్థ పంచమ కలయిక అనేటువంటి రాశికి ఏర్పడింది కాబట్టి గతంలో ఉన్నటువంటి ఏదైతే గతంలో ఇబ్బంది పడినటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు, లేనట్లయితే స్ట్రెస్ కావచ్చు, వాటిని రిలీఫ్ చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి కాంబినేషన్. అలాగే వివాహ ప్రయత్నాలకి సఫలీకృతం అవుతుందో ఎటువంటి సందేహం లేదు. మీ యొక్క సంతాన సంబంధించిన విషయంలో కూడా మీ సంతానాన్ని విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది. అలాగే ఇక్కడ
9వ స్థానంలో కేతువు యొక్క సంచారం ఉంది కాబట్టి ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనాలు, దూర ప్రాంతాలకు వెళ్ళడము, కొన్ని సందర్భాల్లో తండ్రికి దూరంగా ఉండడం, ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అనుకున్న ఫలితాలు రాకుండా ఏదో కారణం చేత బ్రేక్ అయ్యి మళ్ళీ ముందుకు వెళ్ళడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అయితే ఇక్కడ దశమాధిపతి రాశిలో ఉన్నందుకు ఒకవైపు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి, లేదా ఈ ఉద్యోగాలు అవన్నీ కాదులే కొంత ఏదైనా మనం వ్యాపారం చేయాలనే ఆలోచన కూడా కలుగుతూ ఉంటుంది. దానికి సంబంధించిన విషయంలో కొంత ప్రోగ్రెస్ కూడా ఉంటుంది మీకు. కాకపోతే ఈ వారం మొత్తము కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే కుటుంబ స్థానాధిపతి, ధనాధిపతి అయినటువంటి శని భగవానుడు 2వ స్థానంలో అస్తంగత్వ దోషంలో ఉన్నాడు. కాబట్టి ఉదయం నిద్రలేచిన వెంటనే సూర్య నమస్కారాలు చేసుకోవడము, లలితా సహస్రనామాల్లో ప్రత్యేకంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః అనే నామస్మరణ చేయడం ఎక్కువగా చేస్తూ ఉండండి. ఈ 2వ స్థానంలో శని కంబస్ట్ అవుతున్నప్పుడు సర్వసాధారణంగా ఏమవుతుంటుందంటే కంటి చూపు కొంత మందగించడము, ఆల్రెడీ కొంత సైట్ ఉన్నటువంటి వారు మరింత జాగ్రత్త వహించాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రము, లలితా సహస్రనామాలు చేయండి అనే విధాలు బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి కంబస్ట్ అయ్యాడు కాబట్టి ఏదో స్ట్రక్ అవుతుంటాయి, కొన్ని పనులు స్ట్రక్ అవ్వడము, స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. అయితే మీకు ఈ వారం మొత్తము కూడా ఏ విషయాల్లో చాలా బాగుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ధన విషయంలో చాలా బాగుంది. అంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. మీడియేటింగ్ అంటే కొన్ని మార్కెటింగ్ చేసేటువంటి సంస్థలు ఉంటే ఆ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధంగా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయంలో కొత్త అవకాశాలు కూడా రానున్నాయనేటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు కాస్త ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలోని లాంగ్ జర్నీ చేసేటప్పుడు అంటే ఇన్సూరెన్సెస్ కట్టాల్సినవి పెండింగ్ పెట్టడం లాంటివి చేయకుండా లాంగ్ దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి అంశాల్లోని కొంత జాగ్రత్త వహించండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి, అదేవిధంగా ఇంకా ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఈ రాస్యాధిపతి అంటే లగ్నాధిపతి కావచ్చు, రాస్యాధిపతి కావచ్చు, శని కంబస్ట్ అయ్యాడు కాబట్టి ఇది 7వ స్థానాధిపతి అయ్యాడు కాబట్టి అంటే 7వ స్థానాధిపతి వచ్చి కంబస్ట్ చేసుకున్నాడు కాబట్టి వివాహము, పార్ట్నర్స్ మూలంగా కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఫైనాన్షియల్ గ్రోత్ అయితే బాగుంది. విదేశీ ధనయోగము, విదేశాలకు వెళ్ళడం ద్వారా ధనం సంపాదించడము, లేనట్లయితే ఇక్కడే ఉండే విదేశీ కంపెనీస్ ఏదైనా లింక్స్ ఏర్పడడం వల్ల ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటి చాలా స్పష్టంగా ఉంది. లోన్స్ లభిస్తాయి. కాకపోతే కొంచెం సంతానాన్ని పొందేటువంటి విషయంలోని, రాజకీయ సంబంధించిన విషయాల్లోని కొంత జాగ్రత్త వహిస్తూ ఉండండి. అలాగే ఇక్కడ చతుర్థాధిపతి శుక్రుడు 12వ స్థానంలో కుజుడితో ఉన్నాడు కాబట్టి కొద్దిగా వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి, ముఖ్యంగా 5వ స్థానాధిపతి బుధుడు ఎవరైతే రాశిలో ఉన్నారో ఇది కొంతవరకు రాశిని కంట్రోల్ చేస్తుంది. ఒక పక్క రాస్యాధిపతి కంబస్ట్ అయినందుకు ఇది 2 రకాలుగా ఉంది ఇక్కడ. అంటే ఏమిటి, కొన్ని స్ట్రక్ అవుతూ ఉంటాయి, మీ యొక్క తెలివితేటలతో మీ ప్లానింగ్తో దాన్ని ఛేదించుకుంటూ వెళ్తూ ఉంటారు లైఫ్ అనేటువంటిది. అయితే మీరు ఎంత విష్ణు సహస్రనామాలు వింటుంటారో, లేనట్లయితే విష్ణు సహస్రనామాలు నాకు మొత్తం చదవడం రాదని అనుకునేటువంటి వారు ఓం నమో నారాయణాయ అనేటువంటి నామస్మరణ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అంటే ఏమిటి, ఒక ప్లానింగ్, ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయవలసి వస్తుంది. ప్రేమించిన వారి కోసం కొంత స్ట్రెస్ అనేటువంటివి కూడా చూపిస్తున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఓం నమో నారాయణాయ మంత్రం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. గోవుకి గోధుమ రవ్వ కూడా తినిపించండి. మీనలగ్నము, మీనరాశి, మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం మొత్తము కూడా మీకు ఏ విధంగా బాగుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మీకు సెల్ఫ్గా అంటే మీ ఎదుగుదల, గుర్తింపు రావడము, ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది ఈ వారం చూపిస్తుంది. మరి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, వివాహ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎవరైనా పార్ట్నర్స్ని తీసుకునేటప్పుడు పార్ట్నర్స్ ఎవరైనా డబ్బులు ఇస్తారని అది నమ్ముకొని ఇంకొకరికొరకు మాట ఇవ్వడం ఇట్లాంటివి చేయకండి దయచేసి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వివాహ నిర్ణయాలు, ఎందుకంటే 7వ స్థానంలో కేతువు యొక్క స్థితి ఉంది కాబట్టి. అలాగే 3, 4 తేదీలు కాస్త లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేయండి. సర్వసాధారణంగానే మీకు రాశిలో రాహు యొక్క సంచారం ఉన్నప్పుడు చంద్రుడు మీది మీన రాశి అయినట్లయితే తెలియని అపోహలు, ఎక్కువ ఇమాజినేషన్స్ పెరుగుతూ ఉంటాయి, ఇలా జరుగుతుందేమో అలా జరుగుతుందేమో అని. నో నీడ్ టు వరీ. అలాగే ఫైనాన్షియల్గా చాలా బాగుందని చెప్పుకున్నాం మనము. అయితే ఇక్కడ
ఈ తృతీయాధిపతి మరియు భాగ్యాధిపతి కలిసి లాభంలో ఉన్నారు. ఈ తృతీయాధిపతి భాగ్యాధిపతి లాభంలో ఉండడం అనేటువంటిది కొంతవరకు ఇది కుజ శుక్రులు అవ్వడం వల్ల కొన్ని పరిచయాలు వల్ల మీ యొక్క జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రాపర్టీస్ ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు అందులో ముఖ్యంగా కమర్షియల్ కాంప్లెక్సెస్ కావచ్చు, కమర్షియల్ ఇవి ఉంటాయి, స్పేస్ కొనేటప్పుడు కొంచెం చూసుకొని కొనుగోలు చేయాలి. బికాజ్ ఆఫ్ మీకు 12వ స్థానము అంటే ద్వాదశ స్థానంలో శని భగవానుడు రవి ద్వారా కంబస్ట్ అయ్యాడు కాబట్టి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన మిగతా అంశాలు ఏమిటి అంటే 7వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కావచ్చు, వివాహ సంబంధించిన నిర్ణయాల విషయాల్లో కావచ్చు, తొందరపాటు పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా వస్తాయి ఈ సమయంలో, అందులో ఎటువంటి సందేహం లేదు. కొన్ని వ్యాపార సంబంధించిన విషయాల్లో కొంతవరకు లాభదాయకంగా కూడా ఉంటుంది కాబట్టి 2 గ్రహాలు లాభంలో ఉన్నారు కాబట్టి. అయితే విదేశాలకు వెళ్ళేటువంటి విషయము, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాలు, తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయము, ఎందుకంటే 12వ స్థానాధిపతి శని భగవానుడు ఎవరైతే ఉన్నారో అతను అస్తంగత్వ దోషంలో ఉన్నాడు. అస్తంగత్వ దోషంలో 12వ స్థానాధిపతి ఉండడం అనేటువంటిది ఏం జరుగుతుందంటే ఈ తండ్రి గారి ఆస్తి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఎక్కడో పెట్టడం, అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవ్వడం, అయ్యో అనవసరంగా ఇక్కడ పెట్టి మనం డబ్బులు అనవసరంగా బ్లాక్ అయ్యాయనుకోవడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే మీరు నిత్యము కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన సంబంధించినటువంటి విషయాల్లో రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. న్యాచురల్గా బయట వాతావరణ పరిస్థితుల్ని, మార్కెట్ పరిస్థితుల్ని గ్రహాలు కొంతవరకు శాసిస్తూ ఉంటాయి. ఆ రకంగా యూనివర్సల్గా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి. శుక్రుడు వాహనాలకు కారకుడైన శుక్రుడు కుజుడితో ఉన్నాడు కాబట్టి శుక్రకుజుడు కలయిక అయిపోయే వరకు కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా. అదేవిధంగా 3-4 తేదీలు చంద్రస్థితి బాగాలేదు కాబట్టి 3-4 తేదీలు కాస్త వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ శని భగవానుడు కంబస్ట్ అయ్యాడు కాబట్టి నూనె, ఐరను, కన్సల్టెన్సీ సెంటర్స్ పెట్టేటువంటి వారు, అటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ మనం ఇప్పుడు గోచార ఫలితాలు ఏవైతే చెప్పుకున్నామో వీటన్నిటికంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు. అవి మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయాన్ని, ప్రదేశాన్ని, తారీఖు అంటే ఏ డేట్లో పుట్టారు, ఏ మంత్, ఏ ఇయర్లో పుట్టారో దాన్ని బట్టి ఆ సమయంలో మీరు పుట్టినటువంటి సమయంలో ఉండేటువంటి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ రోజు, ఆ సమయంలో ఉన్నటువంటి లగ్నం ఎక్కడ పడింది, ఆ లగ్నం ఈజ్ ఈక్వల్ టు ఆ యొక్క జాతకుడు. ఆ లగ్నాన్ని ఆధారం తీసుకొని చూడండి, మనం అసలు మనిషిని చూడకుండానే లగ్నం తీసుకొని చెప్పొచ్చు ఆ మనిషి ఎలాంటి వ్యక్తి అని ఖచ్చితంగా చెప్పొచ్చు, పర్ఫెక్ట్గా టైము డేటు అన్నీ ఉంటాయి కనుక. అదేవిధంగా ఎందుకు ఆ లగ్నం ఆ వ్యక్తికి అంత ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే ధనాధిపతిని బట్టి ఈ జాతకుడికి ధనయోగం ఎంత బలంగా ఉంది, ధనం ఎంతవరకు సంపాదిస్తాడు, ఒకవేళ సంపాదించలేకపోతున్నా అంటే ఏ గ్రహ ప్రభావం వల్ల ఈ అబ్బాయికి ఆగిపోతుంది, లేదా అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, ఎందుకు ఆగిపోతుంది, ఏం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటిది మీ ధనస్థానాన్ని బట్టి ఉంటుంది. అలాగే కొంతమందికి అన్నదమ్ములతో మంచి సహకారం ఉంటుంది, మీరు చేసే ప్రతి పని సక్సెస్ఫుల్గా, ప్రతి ప్రయత్నం సక్సెస్ అవుతుంది. కొంతమందికి ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతుంది. బికాజ్ ఆఫ్ ఆ గ్రహాల్లో ముఖ్యంగా ప్రయత్నాన్ని ఇచ్చేటువంటి గ్రహం బాగోదు. అలాంటప్పుడు ఆ ప్రయత్న భావం ఏ గ్రహాలకి ఆరాధన చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అంటే మనకి జన్మజాతకంలో ఉండే గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలు ఒక ఎత్తు అయితే, మనం నివసించే ప్రదేశం కూడా మనం సరైనటువంటి డైరెక్షన్లో నివసించకపోయినా, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోయినా కూడా ఇబ్బంది ఇస్తూ ఉంటుంది. అది ముఖ్యంగా మీ చతుర్థాధిపతి ఎలా ఉన్నాడు, మీ పేరులో ఉన్న మొదటక్షరాన్ని బట్టి ఏ వర్గు మీకు వర్తిస్తుందో ఆ వర్గుని బట్టి ఏ డైరెక్షన్ ఉంటే మంచిది. అన్ని దిశలు మంచివే, కానీ వర్గుని బట్టి డైరెక్షన్ డిసైడ్ చేసుకోవాలి. అలాగే సంతానం అభివృద్ధి కోసం ఏంటి, వివాహం ఏ సమయంలో చేసుకుంటే మంచిది. కేవలం వివాహం ఒకటే కాదు, వివాహ సమయం ఒకటి ఉంటుంది, 3 నుంచి 5 సార్లు వస్తుంది. ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసే సమయం ఉంటుంది, ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి సమయం అనేటువంటిది ఒకటి ఉంటుంది.
అదేవిధంగా విదేశాలకి కొన్నిసార్లు విదేశీ యోగం లేకపోయినా బలవంతంగా వెళ్ళిపోదామని చూస్తుంటారు. అలాంటప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటారు. ఆ రకంగా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, విదేశీ యోగాలు కావచ్చు, వివాహం చేసుకునే విషయంలో కావచ్చు, ఆ వివాహంలో కూడా కొంతమందికి 2 వివాహాల యోగాలు ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది ఈ కాంబినేషన్ అనేది. అంటే ఎందుకు మీరు సొసైటీలో కూడా చూస్తూ ఉంటారు. వివాహం జరిగింది అంటే కలిసి ఉండే వాళ్ళ సంఖ్య కంటే విడిపోయే వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ వస్తుంది. ఎవరు కలిసి ఉండడానికి ఇష్టపడట్లేదు. కొన్ని రోజులు వివాహం చేసుకోగానే డివోర్స్ అంటున్నారు. కారణం ఏమిటంటే ప్రతి 10 మందిలో నలుగురు మినిమం 2 వివాహాల యోగాలు ఏర్పడుతున్నాయి. మేము రోజు జాతకాలు చూస్తుంటాం కదా. అంటే ఏంటి, దానికి పరిహారం ఏం చెప్పారు మరి ఇలా 2 వివాహాలు ఉన్నప్పుడు అంటే ద్వికలత్ర యోగము అంటారు దాన్ని. దానికి అర్క వివాహం కానీ కుంభ వివాహం కానీ చేసుకొని వివాహం చేసుకోవాలి అనేటువంటి శాస్త్రంలో ఉంది. శాస్త్రబద్ధమైనటువంటి విషయం. అలా ఏదైనా దోషం ఉందా అని వివాహానికి ముందే చూసుకోవడము. ఒకవేళ వివాహం అవ్వకపోతే కొంతమంది అయ్యో లేట్ అయిపోతుంది అంటారు. ఆలస్య వివాహ యోగాలు ఉంటాయి. చాలామందికి ఆ విషయం తెలియదు. అలాంటివి ఏమైనా ఉన్నాయేమో చూసుకోవడం, ఇవన్నీ కూడా చేయాలి. ఇక ముఖ్యంగా ఈ జన్మజాతకంలో అన్నీ ఉన్నప్పుడు మనము ఈ గోచార ఫలితాలు వారం అని నెలని ఎందుకు చెప్పుకుంటున్నాము అనే విషయం మీకు క్లారిటీ తెలియాలి. ఇదేమిటి అంటే మనం ఒక విషయం నిర్ధారణ అంటే ఒక నిర్ణయం తీసుకుంటాం. నిర్ణయం తీసుకొని ఈ రకంగా మనం వెళ్దాము అని ఒక ప్లానింగ్ అనుకుంటాం. కానీ మనం అనుకున్నట్టుగా ఆ సమయానికి అవ్వదు. ఎందుకు, ఒక ప్రదేశానికి వెళ్దాం అనుకుందాం. ఆ ప్రదేశానికి వెళ్ళడానికి ఒక అరగంట సమయం అనుకుంటే ఉదయం ఎర్లీ మార్నింగ్ 6:30, 7కి వెళ్తే ఆ టైంకి వెళ్ళగలుగుతావేమో. కానీ అదే జర్నీ 7 o'clock అప్పుడు ఎర్లీ మార్నింగ్ కాకుండా 9కో 10కో వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు ట్రాఫిక్ పీక్ టైం. అరగంటలో వెళ్ళవలసింది గంటన్నర పట్టవచ్చు. అదేమిటండి, మనం అరగంట ప్రయాణం కదా, నేను వెళ్ళాలనుకుంది వెళ్ళిపోతాను కదా అంటే కాదు. నీ ప్రయత్నం ఒక ఎత్తు అయితే బయట ఉండేటువంటి సిచ్యువేషన్స్ కూడా నిన్ను రూల్ చేస్తుంటాయి. ట్రాఫిక్ ఈ టైంలో పీక్ టైం, ఈ టైంలో నువ్వు ఈ టైంలో అయితే వెళ్ళగలవు, ఈ టైంలో అయితే ఇంకొక గంట ముందు బయలుదేరాలనేటువంటి ఒక క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో, అలాగే ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించినప్పుడు ఇప్పుడు ప్రజలకి ఇది అవసరం, జనాలకి ఇది అవసరం కాబట్టి ఇది కొంటారనేటువంటి దాంతో ప్రోడక్ట్ని ఎలా రిలీజ్ చేస్తాము. దీనికి ఇప్పుడు ఇంత డిమాండ్ ఉండదు కాబట్టి దీన్ని మనం కొనుగోలు అంటే అమ్మడం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటిది మనం ఎట్లా అయితే డిసైడ్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వీరికి ఏ పేరు అంటే మీరు తీసుకునే గృహం కావచ్చు, లేకపోతే మీరు అన్నీ పర్సనల్గా ఇదైతే ఇప్పుడుండేటువంటి గ్రహస్థితి, మీరు గృహయోగం ఉంది కానీ ఇప్పుడున్న గ్రహస్థితి గృహం కొనుక్కోవడానికి అనుకూలంగా ఉందా లేదా, ఇప్పుడున్న గ్రహస్థితి ఉద్యోగం మారడానికి అనుకూలంగా ఉందా లేదా, అంటే బయట ఉన్న వాతావరణం. ఇప్పుడు బయట ఉన్న వాతావరణము ట్రాఫిక్ని బట్టే కదా మనం వెళ్ళేటువంటిది అంతా ప్లాన్ చేసుకుంటున్నాము. అట్లాగే ఇప్పుడుండే గోచార గ్రహాలు బయటుండే ఇప్పుడు గోచారంలో ఉండే గ్రహాలు ఎంతవరకు మీకు సపోర్ట్ చేస్తున్నాయని చెప్పేది ఈ వార ఫలితాలు, మాస ఫలితాలు, ఇవన్నీ సంవత్సరం రోజు మనం చెప్పుకునేటువంటిది కూడా. దాన్ని చూసుకొని మీరు నష్టపోకుండా ఉండడానికి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇవి తెలుసుకొని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.